మీ పితరుల దేవుడైన యెహోవా మీకు ఇచ్చుచున్న దేశంలోనికి పోయి స్వాధీనపరచుకున్నట్లు మీరు అనుసరింపవలసిన విధులను కట్టడలను నేను మీకు బోధిస్తున్నాను. వినుడి. మొత్తం చెప్పండి హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు జనాంగం మార్గ మధ్యంలో ఒక నది దాటవలసి వచ్చింది. ఆ నది పేరు ఏం చెప్పండి? యోర్దాను నది. యోర్దాను నది దాటవలసిన టైంలో వారికి మీరు కొన్ని జాగ్రత్తలు పాటించాలి, కొన్ని విధులు మీరు పాటించాలి అని చెప్పి, యోర్దాను నది దాటున్నప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవి అని మోషే గారు ఇజ్రాయెల్ జనాంగానికి ఆజ్ఞాపించాడు. మొట్టమొదటి ఆజ్ఞ ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, 4వ అధ్యాయంలో 16-19 వచనాలు చూడండి. భూమి మీద ఉన్న ఆకాశమందు ప్రతిమనైన ఏ ప్రతిమనైనా ఏ ప్రతిమనైనా ప్రతిమను గాని మగ ప్రతిమను గాని ఏ స్వరూపము కలిగిన విగ్రహము ఏ విగ్రహమునైనా మీ కొరకు చేసుకొనుకున్నట్టు ఆకాశము వైపు కన్నులెత్తి సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూచి మరులు ఈ దేవుడైన యెహోవా సర్వాకాశం క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపకుండునట్లు మీరు బహు జాగ్రత్త పడి 2 చెంపైకి తీసి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు బహు జాగ్రత్త పడండి. ఇక్కడ మొట్టమొదటి మాట ఏంటంటే, యోర్దాను నది దాటబోతున్నారు ఇజ్రాయెల్ జనాలు. వారికి మోషే ద్వారా దేవుడు ఆజ్ఞాపించిన విషయాలు ఏంటంటే, పైన ఆకాశమందు కానీ క్రింద భూమి మీద కానీ నేల యందు కానీ కింద భూమి క్రింద కానీ ఇంకెక్కడైనా సరే విగ్రహారాధనకు సంబంధించినటువంటి విషయాలన్నీ మీరు విసర్జించాలి. ఏం చేయాలి? విగ్రహారాధనకు సంబంధించిన విషయాలను మీరు విసర్జించాలి. వాటి జోలికి పోకూడదు. మీరు జాగ్రత్త పడాలి. ప్రేమే దేవుని బిడ్డలారా, భయంకరమైన దేవునికి రోషం కోపం పుట్టించే ఒక విషయం ఏంటంటే విగ్రహారాధన. ఎందుకు? ఆయన సజీవుడైన దేవుడు. ఆయన ఇప్పుడు మనల్ని కళ్ళారా ఇట్లా చూస్తున్నాడు. అది పైన ఆకాశంలో మనల్ని కంటికి ఏమంటారు దాన్ని, కునుకు లేకుండా ఆయన మనల్ని కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. మనల్ని ఆ రీతిగా కాపాడుతున్నవాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, విగ్రహారాధనను విసర్జించాలి. విగ్రహారాధన అంటే కేవలం నాతోంది రాయి రప్ప చెట్టు పుట్ట మాత్రమే కాదండి. అర్థమవుతుందండి? కేవలం ఇవే కాదు, మనలో అనేక విగ్రహాలు ఉన్నాయి. కొంతమందికి వారి సౌందర్యమే ఒక విగ్రహం, వారి అందమే ఒక విగ్రహం. కొంతమందికి వారి కళరే ఒక విగ్రహం, కొంతమందికి ధనమే విగ్రహం, కొంతమందికి ఫుడ్డే విగ్రహం, కొంతమందికి వెండి బంగారాలు ఇదొక విగ్రహం, కొంతమందికి ఆ భార్యే విగ్రహం, కొంతమందికి భర్తే విగ్రహం, కొంతమందికి బిడ్డలే విగ్రహం, కొంతమందికి నాకు మా వాళ్ళ పేద మోతుగోళ్ళు ఉన్నారు, వాళ్ళ మా వాళ్ళకు పరిస్థితి వేరు, మా ఊళ్ళే వేరు, మా వంశమే వేరు, ఇట్లా చెప్పుకునే వాళ్ళు లోకాల చాలా మంది ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేస్తున్నాం, విగ్రహారాధనను విసర్జించాలి.
ఆనాడు మోషే యోర్దాను నది దాటబోతున్నప్పుడు ఆ ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన ఈ విధులు దీన్ని మనం ఆధ్యాత్మిక కోణంలో మనం ఈ లోకాన్ని విడిచి ప్రభు మధ్యాకాశానికి రాబోతున్నాడు కనుక వధువు సంఘంలో మనం ఎత్తబడాలంటే ఈ లక్షణాన్ని మనం అలవర్చుకోవాలి, కలిగి ఉండాలి. కనుక మనం ప్రభువుని ఎదుర్కోవాలి మధ్యాకాశంలో అంటే మనలో ఉన్న విగ్రహాలన్నీ తొలగించుకోవాలి.